ఇది ఏం కర్రీ చెప్పగలుగుతారా? ఎండి చేపల కర్రీ అనమాట. ఇలా గ్రేవీగా చేసుకొని వేడి వేడి సంగటి కన్నా తినచ్చు, రైస్ కన్నా తినచ్చు. దీన్ని ఎలా చేయాలో చూద్దాం రండి. చూసారా, కర్రీ రెడీ. ఫ్రెండ్స్, ఇస్కింతలు కర్రీ చేస్తాను నేను ఇప్పుడు. దీనికి ప్రాసెస్ ఆనియన్, టమాటో, తెల్లగడ్డ ఇది ఉంటే చాలు. దానికి వేడి నీళ్ళు పెట్టాను, ఎందుకంటే వేడి నీళ్ళు వేస్తే ఇసుక కానీ సాల్ట్ ఎక్కువగా ఉన్నా కూడా పోతుంది. వేడి నీళ్ళు వేసేసి కడుక్కొనేసి మళ్ళీ మంచినీళ్ళు వేసి కడిగేస్తాము. కొంచెం వదిలేసి కడిగేస్తాం. మళ్ళీ కర్రీకి ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. కరోడ్ కూర చేయడానికి కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఒక 3 స్పూన్ వేసుకున్నాము. కొద్దిగా ఆవాలు, అది చిటిపట్లాని, తెల్లగడ్డ, ఒక పెద్ద ఆనియన్, కర్రీ లీవ్స్, వేగింది కదా, టమాటాలు వేసేస్తాను. మీకు గ్రేవీ బట్టి వేసుకోండి, మీకు ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి వేసుకోండి. పసుపు, సరిపోయేంత సాల్ట్. అంటే టమాటాలు కొంచెం గిన్నెగా మెత్తబడతాయి కదా, అందుకు టమాటా ఈ సాల్ట్ వేసుకోండి. నేను ఒక 3 టమాటాలు వేసాను, అంటే గ్రేవీగా కర్రీ కావాలి కాబట్టి కాసేపు మెత్తబడుకుంటుంది. ఇప్పుడు నీట్గా కడుక్కున్న కరోడు వేసేస్తాము. నేను కాసేపులా దీంట్లో వేయించుకుంటాను. కాసేపులో వేయించుకుంటున్నాను, మూత పెట్టేసి. ఇప్పుడు మిరప్పొడి, కారం సరిపోయేంత మిరప్పొడి 1 స్పూన్ వేస్తున్నాను. కొద్దిగా వాటర్ వేసి ఉడకనిస్తాం, కొద్దిగా వాటర్ వేసి. ఎందుకంటే ఫిష్ ఉడకాలి కదా, మీకు గ్రేవీగా కావాలంటే గ్రేవీగా, ఫ్రై లాగా కావాలంటే. చూసారా, ఫిష్ ఎండు చేపల కర్రీ రెడీ అయిపోయింది. గ్రేవీ రైస్కి వేసుకొని తిన్నాము. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, టేస్టీగా బాగుంటుంది. కర్రీ రెడీ.